ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో 6వ దర్శనము మనకి ఇక్కడ కనబడుతుంది. అందరము కలిసి చదువుదామా? బైబిల్ తెచ్చిన వారందరూ కూడా. ప్రధాన యాజకుడు అయిన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాన్ని చక్రపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరించును. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దర్శనములో ప్రాముఖ్యముగా 8వ వచనాన్ని మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, చిగురు అను నా సేవకుని నేను రప్పించబోచున్నాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చిగురు అనేటువంటి మాట ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే, ఎవరికి సాదృశ్యంగా ఉంది? లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఆయన ఏమంటూ ఉన్నారు? చిగురు అను నా సేవకుడు. ఎవరు? చిగురు అను నా సేవకుడు. అంటే ఇది ఒక ప్రవచనం. ఇది అంటే ఇది ఖచ్చితంగా నెరవేరిందా, నెరవేరబోతుందా? నెరవేరింది. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఆయన వచ్చి గొప్ప రక్షణ మార్గాన్ని ఆయన మనందరికీ అనుగ్రహించారు. అయితే ఇక్కడ చిగురు అనేటువంటి నా సేవకుడు అనేటువంటి మాటని మనం జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చక్కని మాట మనం మత్తయి సువార్తలో చూస్తాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరిచర్య చేయడానికి ఈ లోకానికి వచ్చాడు తప్ప ఆయన పరిచారము చేయించుకోవడానికి, ఎక్కడో అందలం ఎక్కి ఎక్కడో కూర్చొని మనుషుల ద్వారా ఆయన పరిచారము చేయించుకోవడానికి ఆయన రాలేదు. వారితో సేవలు చేయించుకోవడానికి రాలేదు. ఆ సేవ ఈ సేవ చేయించుకోవడానికి ఆయన రాలేదు. మనుషులకే ఆయన సేవ చేయడానికి, మానవులందరినీ కూడా రక్షించడానికి, పీడించబడుతున్నటువంటి వారిని విడిపించడానికి, బంధించబడినటువంటి వారిని విడిపించడానికి, వారి జీవితాల్లో శాంతి సమాధానమును అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. అంతేగాని సేవ చేయించుకోవడానికి ఆయన రాలేదు. మనం చూస్తూ ఉంటాం, అనేక మంది సేవలు చేయించుకునేటువంటి వారుగా ఉంటారు, అనేక విధాలుగా వారు జీవిస్తూ ఉంటారు. కానీ మన యేసయ్యకి ఒక మాట రాయబడింది, చిగురు అనేటువంటి నా సేవకుడు. అందుకోసమనే 4 సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం ఎక్కడ చూస్తాం? 4 సువార్తల్లో కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇక తర్వాత మనం కూడా మారాలా, కూడా ఒక సువార్త పత్రికల వల్లే మారిపోవాలా. ఎవరి గురించి చెప్పాలా? మత్తయి, మార్కు, లూకా, యోహాను ఎవరి గురించి చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పారు. ఆయన్ని హెచ్చించారు వాళ్ళు. అలాగే మనం కూడా ఎవరిని హెచ్చించాలా? యేసుక్రీస్తు ప్రభు వారిని మనం హెచ్చించి మనం చూపించాలా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మత్తయి సువార్త, మత్తయి భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, చిగురు అనేటువంటి నా సేవకుడు. మత్తయి భక్తుడు అంతా కూడా ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని యూదుల రాజుగా చూపిస్తున్నాడు. మత్తయి భక్తులంతా కూడా యూదుల రాజుగా చూపిస్తున్నాడు. అందుకే దావీదు పట్టణమందు దావీదు చిగురు అంటే ఎస్ఐ చిగురుగా, దావీదు యూదుల వంశానికి చెందినటువంటి వాడు కాబట్టి మత్తయి సువార్త అంతా కూడా ఆయన ఏ విధంగా చూపిస్తూ ఉందంటే యూదుల రాజుగా చూపిస్తూ ఉన్నాడు. అందుకే ఆ అధ్యాయంలో మనం చూస్తాం, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అయితే ఈ యొక్క
మత్తయిలో యూదుల రాజు అనేటువంటి విషయాన్ని చూపిస్తూ ఉంటాడు. మార్కు భక్తులు ఏమని చూపిస్తున్నాడంటే ఆయన పరిచారకుడు అనేటువంటి విషయాన్ని, నా సేవకుడైన ఈ చిగురు పరిచారకుడిగా కనబడుతున్నాడని మార్కు భక్తుడు చూపిస్తూ ఉన్నాడు. మూడవదిగా లూకాసు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు మనుష్య కుమారుడు అని చూపిస్తూ ఉన్నాడు. నాలుగవదిగా యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుని కుమారుడుగా చూపిస్తూ ఉన్నాడు. ఏంటండి, మత్తయి భక్తుడు ఏమని చూపిస్తున్నాడు? యూదుల రాజు అని చూపిస్తూ ఉన్నాడు ఈ సేవకుడిని. రెండవదిగా మార్కు భక్తుడు పరిచారకుడు అని చూపిస్తూ ఉన్నాడు. లూకా భక్తుడు మనుష్య కుమారుడు అని చూపిస్తూ ఉన్నాడు. నాలుగవదిగా యోహాను భక్తుడు దేవుని కుమారుడుగా చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పాలా? మత్తయి భక్తుడు ఏమని చూపిస్తున్నాడు? యూదుల రాజు. వెరీ గుడ్. రెండోది మార్కు భక్తుడు పరిచారకుడిగా చూపిస్తూ ఉన్నాడు. లూకా భక్తుడు మనుష్య కుమారుడుగా చూపిస్తూ ఉన్నాడు. యోహాను భక్తుడు దేవుని కుమారుడుగా చూపిస్తూ ఉన్నాడు. ఈ నలుగురు సువార్తికులు కూడా ఈ యేసుక్రీస్తు నా సేవకుడైనటువంటి చిగురు అనేటువంటి ఆ మాటలో నాలుగు విషయాలని, నలుగురు నాలుగు విధాలుగా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎత్తి చూపిస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈయన ఒక సేవకుడిగా, సేవకుడు అంటే ఆయన ఏదో సేవ చేయడానికి వచ్చాడనేటువంటి చులకన భావన మనకి ఉండకూడదు. ఈరోజు ఆయన ఎందుకు వచ్చినాడంటే అనేక మందికి శాంతి, సమాధానము, సంతోషము అందించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సేవకుడిగా వచ్చినా ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అని ఆయన తొడ మీద రాయబడి ఉన్నది అని మొదటి దర్శనంలో మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. ఆ సేవకుడు వచ్చి మన ఏ విధముగా అయితే మంచి సమరయుడు గాయాలు కట్టి ఆ యొక్క బ్రతుకుని మారుస్తూ ఉన్నాడో అటువంటి బ్రతుకుని దేవుడు మనకి, మన గాయాలు కట్టి మనల్ని బాగు చేయడానికి, మనకి పరిచర్య చేయడానికి, మనకి కలిగినటువంటి పుండ్లు వంటి పాపాన్ని శుద్ధి చేయడానికి ఈ లోకంలో ఎవరు కూడా లేరు. అటువంటి రీతిలో శుద్ధి చేయడానికి వచ్చినటువంటి సేవకుడు. హల్లెలూయా. చిగురు అనేటువంటి నా సేవకుని నేను రప్పింపబోతూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఎందుకు వచ్చినాడు అంటే, ఇదిగో విశ్వాసులందరికీ నీతి వస్త్రాన్ని ధరింప చేయడానికి ఆయన ఒక సేవకునిగా వచ్చి ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నాం. ప్రతి ఒక్కరము కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నాం. చూడండి రోమా పత్రిక ఒకసారి, రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో నుంచి మనము ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4వ వచనం నుండి 3వ వచనం నుండి చదవండి. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రమూలముగా నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే రాయించి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనుషుల నీతిని లేకపోతే ధర్మశాస్త్రం యొక్క నీతిని కాదు, ఈరోజు దేవుని యొక్క నీతిని చూడండి. విశ్వాసమూలముగా నీతి ఇలాగూ చెప్పుచు ఉన్నది, ఎవరు పరలోకమునకు ఎక్కిపోవను అనగా క్రీస్తును కిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవను అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? నీ వాక్యము నీ యొద్దకును నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించున్నాము. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడనని లేఖనము చెప్తూ ఉన్నది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? నీతి క్రియలో నీతి వస్త్రములను మనకి ధరింప చేయడం కోసం.
రక్షణ అనేటువంటి అనుగ్రహించడం కోసం ఆయన ఒక సేవకుడిగా వచ్చిన్నాడు. నిజంగా ఆయన ఒక రాజుగా వచ్చుంటే ఈరోజు మనందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి వాడు కాదు. ఆయన ఒక గొప్ప అధికారిగా వచ్చి ఉంటే ఆయన ఆయన మనందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి దేవుడు కాదు. మనందరికీ తెలిసి కొన్ని నెల రోజులు పోతే క్రిస్మస్ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనందరి కొరకు ఆయన ధనవంతుడై ఉండయు మన దారిద్ర్యం వల్ల ఆయన దరిద్రుడు ఆయను. ఆయన సేవకుడిగా ఎందుకు వచ్చాడంటే మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి, మనల్ని నీతి వస్త్రాలు అనేటువంటి దానితో అలంకరించడానికి, రక్షణ అనేటువంటి వస్త్రాలతో అలంకరించడానికి ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. ఏ మంచి నాలో లేకున్న వేళ నన్నెంతో ప్రేమించెను, ప్రేమించి నాకై మరణించే యేసు గెలిచి లేచెను. హల్లెలూయా. ఏ మంచి నాలో లేకున్న వేళ నన్నెంతో ప్రేమించెను, ప్రేమించి నాకై మరణించే యేసు గెలిచి లేచెను. సర్వాధికారి పరోపకారి ప్రభువని చాటెదను. జయ జయ నాదం యేసునామం స్వమెత్తి పాడెదను. హల్లెలూయా. జయ జయ నాదం యేసునామం స్వమెత్తి పాడెదను. హల్లెలూయా. సిగురు అనేటువంటి ఈ నా సేవకుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడట? మనందరికీ నీతి వస్త్రాలను ధరించాడు. మన నీతి, ధర్మశాస్త్రం యొక్క నీతిని అనగా బలులు అర్పించడము, హోమాలు అర్పించడము, దోపద నైవేద్యాలు చేయడము, ఇవన్నీ కూడా మనుషుల యొక్క నీతి అయితే దేవుని యొక్క నీతి అది హృదయాంతరంగంలో నుంచి వచ్చేటువంటి నీతిగా కనబడతా ఉంది. పై రూపము ద్వారా చేసేటువంటి పై క్రియలు కాదు, కానీ హృదయము లోతులలో నుంచి పశ్చాత్తాప హృదయముతో, విరిగినటువంటి హృదయముతో ఆయనను సేవించడం ద్వారా పాప క్షమాపణ పొందగలము అని ఈ చిగురు, ఈ సేవకుడు వచ్చి మనకి నేర్పించాడు. ఆయన రాకపోతే ఈరోజు యూదులుగానే, ఇస్రాయేల్గానే ఉండేటువంటి వారు, మనం ఎక్కడ ఉండేటువంటి వారము. సర్వలోకానికి కూడా ఆయన రక్షణ అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అదే విషయాన్ని యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాము. మా నీతి క్రియలన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డల వలె ఉన్నాయి, మురికి గుడ్డల వలె ఉన్నాయి. అలాగే రెండవ సేవ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆయన చేసేటువంటి సేవల మాట ఇవి. అంటే రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన, నీతి క్రియలు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు, నీతి వస్త్రాలను ధరింపజేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయన మనకి చేస్తున్నటువంటి సేవ ఏంటో తెలుసా? ఇదిగో సాతాను, పోయిన వారం మనం చూస్తాం. సాతాను ఎవడు? ఫిర్యాదు చేసేటువంటి వాడు. సాతాను ఫిర్యాదు చేసేటువంటి వాడు. సాతాను నేరారోపణ చేయాలని చూసేటువంటి వాడు. ఇటువంటి నేరారోపణ మన మీద చేస్తూ ఉంటున్నప్పుడు, గతంలో నేను చెప్పాను గత వారంలో, ఇదిగో మన పక్షముగా నిలవబడి వ్యాజ్యమాడేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. చూడండి లూకాసు సువార్త, ఒకసారి లూకాసు సువార్త 22వ అధ్యాయం, లూకాసు సువార్త 22వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి చూస్తే, సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను, గాని నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచడానికి చెప్పాను. నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నీ కొరకు నేను ఏం చేస్తున్నాను? వేడుకొంటిని. హల్లెలూయా. ప్రభు మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మన పక్షముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక ప్రధాన విజ్ఞాపనకర్త మన గురించి ప్రార్థన చేస్తున్నటువంటి వాడు ఎవడో తెలుసా? యేసయ్య. హల్లెలూయా. అందుకే మనం ప్రతి ప్రార్థనలో చివరిన ఏమి వాడుతున్న పదము? యేసు నామములో. యేసు ప్రభువా, నేను చేసేటువంటి ప్రార్థన అంతటినీ ప్రభువా తండ్రి యొద్దకు చేర్చేటువంటి బాధ్యత నీదే. నీదే ప్రభువా, తండ్రి యొద్దకు చేర్చేటువంటి బాధ్యత నీదే. నీవే ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి ప్రేమటువంటి దేవుని బిడ్డరా,
మన పక్షముగా విజ్ఞాపన చేసేటువంటి వాడు. సాతాను ఏమంటదంటే వాడు విశ్వాసి కాదు, వాడు పాపం చేశాడు, వాడు అంటే యేసయ్య అంటదట, ఇదిగో ఆమె లేదా అతను నా రక్తంలో పాపాలన్నింటినీ కూడా అడిగి వేసుకున్నారు, వారు క్షమాపణ పొందారు, ఇప్పుడు ఆ దోషము, వారు చెప్పినటువంటి దోషం ఇప్పుడు వారి మీద లేదు, నేను కొట్టివేసి ఉన్నానని మన పక్షంగా ఆయన ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఆయన గాని మన పక్షంగా విజ్ఞాపన చేయకపోతే, ఆయన మన పక్షముగా ఆయన వ్యాజ్యం ఆడకపోతే మన దోషముగానే ఉండిపోతుంది. ఈ రెండు సేవలు కూడా ఆయన ప్రస్తుతం చేస్తున్నాడు. తర్వాత ఆయన లోకానికి తీర్పు తీర్చుటకై, భూజనులకు తీర్పు తీర్చుటకై ఆయన రాబోతూ ఉన్నాడు. ఈ మొదటి వచనంలో ఇదిగో నా సేవకుడు, చిగురు అనబడుతున్నటువంటి నా సేవకుడు అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప పరిచర్యను సూచిస్తూ ఉన్నది. రెండో విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొకటి మాట, యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని చూడుడి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరించేదను. రాయి, యెహోషువకి దర్శనంలో ఏం కనబడుతుందంట? ఒక రాయి కనబడుతూ ఉందంట. నేనుంచినటువంటి రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నాయి. ఈ రాయి ఎవరు? ఏ రాయి? ఇల్లు కట్టుటకు నిషేధించినటువంటి రాయి, మూలకు తలరాయి ఆయను. హల్లెలూయా. ఎవరండి ఈ రాయి? జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈ రాతిని నేను పంపించబోతా ఉన్నాను, ఈ రాతిని చెక్కిన వాడను నేనే. ఈ రాతిని చెక్కిన వాడు ఎవడంట? అంటే ఈ రాతికి ఫుల్ పవర్స్ ఇచ్చి, ఈ రాతి ద్వారా రక్షణ ఇచ్చి, ఈ రాతి వల్ల బలమైనటువంటి రాజ్యాలుగా ఉన్నటువంటి రాజ్యాలన్నిటినీ కూడా కూలగొట్టి, అంత్యక్రీస్తు యొక్క కొమ్ములను విడిచి, అంత్యక్రీస్తు యొక్క తలను చిరగొట్టి, ఇదిగో ఒక మెస్సయ్య రాజ్యాన్ని స్థాపించబోవడానికి దాన్ని ఏ విధముగా ఉపయోగించాలో, అందుకే 53వ దావీదు యెషయా గ్రంథంలో మనం చూస్తాం, అతన్ని నలుగుగొచ్చుటకు యెహోవాకు ఇష్టమాయెను. హల్లెలూయా. ఇదంతా కూడా ఎవరి పని అంటే తండ్రి యొక్క దేవుని పని. ఇది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించినా, తప్పులు చేస్తూ ఉన్నా, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటూ నీ ప్రతి విధమైనటువంటి దోషమును కూడా, పాపమును కూడా ఆయన క్షమించి వేస్తూ, మళ్ళా నీకు ఒక గొప్ప జీవితాన్ని, మళ్ళా నూతన క్రియలను ఆయన చేస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో పాపము చేస్తే కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణమే. అంత భయంకరమైనటువంటి ఆ దోష శిక్ష ఉండేటువంటిది, అంత భయంకరమైనటువంటి శిక్షలు ఉండేటువంటివి. ధర్మశాస్త్రానుసారంగా నడవవలసినటువంటిదే. బైబిల్ చదువుతున్నటువంటి వారికి అర్థమవుతుంది. ఆది కాండము, నిర్గమ కాండము, సంఖ్యాకాండము, లేవియా కాండము, ద్వితీయోపదేశ కాండము చదువుతూ ఉంటే, ఇదిగో దేవుడు ఎంత రోషముగా ఉన్నటువంటి దేవుడో, పాపాన్ని ఏ విధముగా ఆయన సమూలముగా నాశనము చేయడం కోసం ఆయన ఎంత కఠినమైనటువంటి శిక్షలు విధించేటువంటి వాడో, ఈ విషయాలన్నీ కూడా చదువుతుంటే అర్థమవుతుంది. ఇక దోషాలు పోవాలంటే, పాపాలు పోవాలంటే బలులు అర్పించాలా, నైవేద్యాలు అర్పించాలా, అనేక విధాలైనటువంటి కార్యాలు చేయాలా. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అందుకే దీనికి ఒక కొత్త పేరు. ఏంటది? క్రొత్త నిబంధన గ్రంథము. హల్లెలూయా. ఒక క్రొత్త సిద్ధాంతం అనుకోరు కానీ ఒక క్రొత్త వాగ్దానం మనకు లభించింది, ఒక క్రొత్త నిబంధన మనకి లభించింది. ఎవరి ద్వారా? దేవుడమ్మ గారు, మన యేసయ్య ద్వారా. హల్లెలూయా. ఒక క్రొత్త నిబంధన జరిగింది. అది పాత నిబంధన ప్రకారం అయితే మన జీవితాల్లో ఎక్కడికి పోయేటువంటివో. అయితే ఈ రాత్రి చిక్కిన వాడను ఎవరట? నేనే. ఎవరైనా నేనే అంటే ఆ కిందనే పక్కనే రాశాడు. ఎవరట అయినా? ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆ రాతికి 7 కళ్ళు, 7 నేత్రాలు ఉంటున్నాయంట. 7 కన్నులు కూడా ఆయన సంపూర్ణమైనటువంటి జ్ఞానానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. హల్లెలూయా. ఈ 7 నేత్రాలు కూడా సంపూర్ణమైనటువంటి ఆయన నేత్రాలు, ఆయన దృష్టి భూమండలం మీద సంచారం చేసేటువంటి, అంటే ఆయన కన్నులు ఎవరు కూడా కప్పలేరు.
మనుషుల కళ్ళు అయితే కప్పుతారు కానీ దేవుని కళ్ళు కప్పడం అసాధ్యము. ఏమిటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ ఆ రాయి అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఉంటా ఉన్నది. అది చెక్కబడినటువంటి రాయి, అంటే ఏ తండ్రి అయినటువంటి దేవుడు సిద్ధపరిచి ఈ లోకానికి పంపించినటువంటి ఆ యొక్క రాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరియు ఒక దినములోనే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించు. ఒక రోజులోనేనంట. అంటే ఒక రోజులో రక్షణ వచ్చేస్తుందని నాకు అర్థం కాదు. ఇక్కడ ఒక దినములోనే దేవుని దృష్టికి 1000 దినాలు ఒక దినంతో సమానము. రాబోతూ ఉంది దేవుని రాజ్యము. ఆలస్యం జరుగుతూ ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఇంకను రక్షించబడలేని వారు, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలియనటువంటి వారు చాలా మంది ఉంటూ ఉన్నారు. వారందరికీ కూడా రక్షణ సువార్త వినబడాలి. యేసయ్య గురించి మేము వినలేదు, యేసు అంటే ఎవరో మాకు తెలియదు అనేటువంటి మాట ఎవరి నోట్లో నుంచి కూడా రాకూడదు. అందుకోసమని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అందుకోసమనే యేసయ్య రాకడా ఆలస్యం అవుతూ ఉంది. కానీ తథ్యం మెస్సయ్య యొక్క 1000 ఏండ్ల పాలన రావడం అనేటువంటిది తథ్యం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఈ రాయి యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఉంటుంది. 10వ వచనం మనం ధ్యానం చేద్దాం. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. ద్రాక్ష చెట్టు దేనికి సాదృశ్యం అంటే సంతోషానికి సాదృశ్యం. ద్రాక్ష చెట్టు సంతోషానికి సాదృశ్యం. రెండవదిగా అంజూరపు చెట్టు ఔషధానికి సాదృశ్యం. అలాగనే ఒక స్నేహానికి సాదృశ్యం, అది ఒక మంచితనానికి అది సాదృశ్యం, అది ఒక సహవాసానికి అది సాదృశ్యం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ ద్రాక్ష చెట్టు, ఈ అంజూరపు చెట్టు ఇదిగో ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు తెలుసా? మెస్సయ్యకి సాదృశ్యంగా ఉన్నారు. హల్లెలూయా. సహోదరు చెప్తున్నట్టుగా ద్రాక్ష వల్లిని నేను అంటున్నాడు ఆయన. ద్రాక్షవనము లేదా ద్రాక్ష పండ్లు సంతోషాన్ని ఇవ్వడానికి ఆ దినాల్లో వివాహాల్లో పెళ్లిళ్ళలో వాడేటువంటిది ఏంటో తెలుసా? ద్రాక్షారసమే. ద్రాక్షారసం వేరు, పులిసినటువంటి ద్రాక్షరసం వేరు. పులిసినటువంటి ద్రాక్షరసం అంటే బయట ఇంకో దేవాలయం ఉంది కదా, బార్ ఉంది కదా, అది పులిసిపోయినటువంటిది మాట అది. అందుకే నేను ప్రభు బల టైంలో వాడతాను, పులియని ద్రాక్షరసం అంటూ ఉన్నా. పులిసింది కాదు. ఆ రోజు యూదుల వివాహాల్లో కూడా పంచినటువంటిది పులిసింది కాదు. ఎవరికో వాక్యం అర్థం కాక అప్పుడు కానా వివాహంలోనే తాగి తందనాలు ఆడారు కదా, అందుకే మేము ఆడుతున్నాం అన్నారు. ఏమంటే అది పులిసినటువంటి ద్రాక్షరసము కాదు, అది అప్పటికప్పుడు చేసినటువంటి ఆ యొక్క ద్రాక్షరసం. అది ఆ దినాల్లో వివాహాల్లో ఎక్కువగా ఉపయోగించేటువంటి ఆ డ్రింక్. అది ఎందుకోసమో తెలుసా? సంతోషము కొరకు. ఈరోజు సంతోషము, సమాధానము, శాంతి ఇవన్నీ కూడా ఎవరి దగ్గర దొరుకుతున్నాయి? ఇది అత్యంత చక్కని మాట. ఆ దినమున, ఏ దినమున? యేసయ్య మెస్సయ్య రాబోతున్నటువంటి ఆ దినమున, ఇదిగో ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్లను క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదరు. ఇప్పుడు అంతా కూడా ఈ కాలం అంతా కూడా వనభోజనాలే కదా. కార్తీక మాసాలు పిక్నిక్ ఎక్కడికి పోతా ఉన్నారు? చెట్ల కిందకి పోతా ఉన్నారు కదా. చెట్లు అన్న అసలు ఉంచుతున్నారు ఏంటి అసలు పట్టణాల్లో? ఆ చెట్ల కిందకి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ చెట్టు ఈ చెట్టు మంచిదే, ఒక సహవాసం. అయితే ఈరోజు ప్రతి విశ్వాసి ఏ చెట్టు కిందకి వెళ్ళాలంట? ద్రాక్ష చెట్టు కిందకి వెళ్ళడానికి, అంజూరపు చెట్టు కిందకి. ఇక్కడ కూడా మనకు ఒక విషయం కనబడుతూ ఉంది. ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలీయుల వనానికి సాదృశ్యం అయితే, అంజూరపు చెట్టు మనందరికీ సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా.
ద్రాక్షవనము యూదా జనాంగము, ద్రాక్షావనము ఇశ్రాయేలు జాతికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ, ఇదిగో ద్రాక్ష తోటల మధ్యలో ఒక అంజూరపు చెట్టు నాటించాలంటాడు. ఈరోజు మనము అన్యులముగా ఎంచబడుతూ ఉన్నాం. యూదా జాతికి చెందినటువంటి వారు మనము కాము, యూదా జనాంగం మనము కాము. అయినను కూడా ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు నాటినట్లుగా యేసయ్య తన స్వకీయ జనముగా ఆయన మనందరినీ కూడా తన సొత్తైనటువంటి ప్రజలుగా ఆయన చేశాడు. అర్థమవుతుందా? యేసయ్య మన కొరకు చేసిన కార్యాలు కంటికి కనబడవు. ఎంతసేపు ఇవే బయటవే చూస్తాం కదా, బంగారం, వెండి, ఇల్లు, గృహాలు, ఇది ఉద్యోగం, పెళ్ళి, ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి ప్రభు ఉన్నాడు కాదు. ఆయన చేసినటువంటి రక్షణ కార్యం ఎంతో గొప్పది. ఈరోజు నీవు ఇలాగ ఆరాధిస్తున్నావంటే యేసయ్య యొక్క ఉచితమైనటువంటి కృపే. లేనటువంటి దేవుని బిడ్డరా, ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు నాటినట్టు ఇక్కడ కూడా చూడండి, దాని క్రింద కూర్చున్నటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవద్దురు. అంతేగాని ఒక యూదుల్ని ఇస్రాయేల్ని పిలుచుకొని పోవడం కాదు, ఒకరినొకరు పిలుచుకోవాలంట. ఈరోజు సంఘం ఏంటంటే నూతన యెరూషలేముకు ప్రతిబింబము మాట. ఒకరికొకరు సహవాసము చేసుకోవాలి, ఒకరికొకరు అన్యోన్యత కలిగి ఉండాలి, ఒకరి బాధలలో ఒకరు పాలుపంపులు పొందాలి, ఒకరి దుఃఖంలో ఒకరు పాలుపంపులు పొందాలి. కేవలం నవ్వుతున్నప్పుడు కేవలము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాదు, సహవాసము ఒకరికొకరు పురికలుపుకోవాలి. అమ్మ ఇది మంచిది, ఇది చెడ్డది అని మాట్లాడుకోవాలి, ఒకరికొకరు పురికలుపుకోవాలి. ఇది ఒక సహవాసము. అమ్మ యేసయ్య వచ్చేస్తూ ఉన్నారు. ఆ జకరియా భార్య అయినటువంటి ఎలిజబెత్ అమ్మగారు, అలాగనే మరెవరు మరియమ్మ గారు, వారిద్దరు మాటలు ఎంత చక్కగా ఉంటాయి. దేవుని గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ, ఏమండి ఎవరైనా ఇద్దరు కలిశారంటే ఆవిడ మీద ఈవిడ, ఈవిడ మీద ఆవిడ, అలా ఆవిడ మీద మంచి పలకలో సొలకలో వీటితోనే సరిపోతుంది మనకి కదా. అలిగితే అలుగు. సరిగినటువంటి వారు ఏమయ్యారు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఏమయ్యారు? వాగ్దాన గృహంలో ప్రవేశించారా? సనుగుట దేవునికి మహాపాపం అండి. సనుగుట దేవునికి మహాకోపం. అది తగ్గించుకోవాలి. నువ్వు మాట్లాడాల్సిందల్లా దేవుని రాకడ గురించి నువ్వు మాట్లాడు. అమ్మా ఇది మంచిది కాదు, ఇది దేవుని సువార్తను ప్రకటించు, ఆధ్యాత్మికమైనటువంటి మాటల గురించి నువ్వు మాట్లాడాలి తప్ప ఆ కబురు ఈ కబురు వాళ్ళ మీద వీళ్ళ మీద. ఏమండి పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు చేయకూడదు మనం. కొంతమంది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం, ఇప్పుడు పోస్ట్ మ్యాన్ కన్నా స్పీడ్గా వెళ్ళిపోతుంది వాట్సాప్లో మెసేజ్ కదా. ఇదే పని. ఒకరినొకరు ఏమవ్వాలట? పిలుచుకొని పోవుదురు. ఒకరొకరు పిలుచుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడ పిలుచుకొని పోతున్నారంట? ఎక్కడికి? ద్రాక్ష తోట, ద్రాక్ష చెట్టు కిందకి, అంజూరపు చెట్టు కిందకి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజులో ప్రభు దగ్గరికి మనం అందరం వచ్చాం. ఎందుకు? ఆ ద్రాక్ష తోట, అంజూరపు చెట్టు యొక్క చల్లని నీడలోనికి వచ్చాం మనం అందరం. హల్లెలూయా. ప్రయాసపడి భారము మోయించినటువంటి సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటే మనం అందరం ఎక్కడికి వచ్చాం? ద్రాక్ష తోట నీడలోకి వచ్చాం, అంజూరపు చెట్టు నీడలోకి మనం అందరం కూడా వచ్చాం. ఆ చల్లని నీడలలో మనం బ్రతుకుతూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఒకరికొకరు పరస్పరమైనటువంటి సహవాసం ఉండాలి. ఎవరైనా మరణిస్తే, ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే వారి ఆ కార్యక్రమానికి మనం రావాలి. మొన్న స్త్రీల సమాజం చాలా మంది వచ్చారు, స్త్రీలు కొంతమంది ఎక్కువ మంది వచ్చారు. భానుతేజ ప్రభునందు నిద్రించినప్పుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి కార్యాల్లో మనం పాల్పంపులు మనం పొందాలా. ఇటువంటి ఆదరణకరమైనటువంటి ఈ కార్యం ఎవరికైనా బలహీనముగా ఉంటే వారిని పరామర్శించాలా, వారికి ఫోన్ చేయాలా. గతంలో మళ్ళీ రెండోసారి కూడా స్త్రీల సమాజం వారందరూ కూడా వెళ్ళి చక్కగా కాసేపు వెళ్ళి కాస్త ప్రార్థన చేసి ఆ సహోదరిని ఆదరించి వచ్చారు. చాలా మంది అలాంటి పనులు కొంతమంది చేసేటువంటి వారు సంఘంలో ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే కొంతమంది మారడం కాదు, అందరూ కూడా మారాలా, అందరూ కూడా రావాలా. ఒక్కొక్కసారి నడిపించేటువంటి వారు కొన్ని పేర్లే చెప్తా ఉంటారు. అసలు సంగతి ఏంటి తెలుసా?
సంఘంలో కొంతమంది పేర్లు ఒకరికొకరు కూడా తెలియని పరిస్థితి. తెలియదు, వాళ్ళకి పేర్లు తెలియదు. పేర్లు తెలియకపోవడం వల్ల ఏమవుతా ఉందంటే వారికి అవకాశాలు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఆ నోట్లో కనబడుతున్నటువంటి పేర్లకే అవకాశాలు వస్తూ ఉంటాయి. ఏమైనా దేవుని బిడ్డరా, సంఘంలో ప్రతి ఒక్కరి పేరు నీకు తెలిసి ఉండాలా. ఎప్పుడో ఆదివారం వచ్చి కూర్చొని కాసేపు కనిపించి వెళ్ళిపోతామంటే ఎక్కడుంది సహవాసం? ఏమండి, వీలు లేదు, లేదా మాకు ఈ పని ఉందండి అంటే నీవు దేవునిని చులకన చేసినట్టే. నీకు దేవుని కన్నా పెద్ద పనులు ఉంటాయా? దేవుని కార్యాల కన్నా ఇంకా పెద్ద పనులు ఉంటాయా? అలాగని నువ్వు అనుకుంటే దేవుడిని పక్కన పెట్టేస్తాడు. దేవుడి తర్వాతే ఏదైనా. అబ్బా ఎలాగండి పాస్టర్ గారు, నాకు ఈ పని ఉందండి, ఇది ఉందండి, అది ఉందండి. దేవుని సన్నిధిలో గడపాల. అక్కడ జోసఫ్ గారు కూర్చున్నారు. ఈరోజు ఆయన మూడో ఆరాధనకి అక్కడ మన మధురవాడలో ఏదో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, తన బాస్ ఎంత అడిగినా ఇవ్వట్లేదు, సెలవు ఇవ్వట్లేదు అన్నాడు. నాకు ఫోన్ చేశాడు. సరేనంటే, కానీ పాస్టర్ గారు నాకు ఆదివారం ఆరాధన మానడానికి ఇష్టం లేదండి, కాబట్టి నేను ఫస్ట్ ఆరాధనకి అక్కడికి వచ్చేస్తాను, వచ్చి ఆరాధనలో కూర్చొని అప్పుడు నేను ఆ పనికి వెళ్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవుని సన్నిధిని చులకన చేస్తా ఉన్నారు. పోయిన ఆదివారం కూడా, శుక్రవారం కూడా నేను తెలియజేశాను, యెహోవా మందిరంలోకి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు దావీదు మహారాజు చాలా సంతోషముతో ఆనందముతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో చూడండి, ఫస్ట్ వచ్చినప్పటికీ అబ్బా కలకలాడిపోతుంది మందిరం అంతా, తెల్లని పావురాలే. ఏమండి, తెల్లని పావురాలే. లాస్ట్ వారం వచ్చినప్పటికీ ఎవరెట్టాడుగా నా పేరు, నెలాకరువు లాగా సంఘాల్లో జనాలు కరువు. ఏమండి, నెలాకరువు లాగా సంఘాల్లో జనాలు కరువు. మళ్ళీ వచ్చే ఆదివారం చూడండి, ఇక ఎగురుకుంటా వచ్చేస్తాయి మాట. ఎంత నిర్లక్ష్యం అండి ప్రభు సన్నిధి అంటే, ప్రభు కార్యాలంటే ఎంత నిర్లక్ష్యం. అయ్యో ఈ ఒక కుటుంబముగా సంఘము కట్టబడుతూ ఉంటే సంఘానికి శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. సంఘం ఉన్నటువంటి అవయవాలందరము మనమందరము కూడా ఎవరికి అప్పచెప్పినటువంటి పని వారు నిర్వర్తించాల్సినటువంటిదే. ఇందులో అవయములుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరికైనా బలహీనత వచ్చి వారు అంగహీనులుగా అంటే దుఃఖంలో వేదనతో వారు పడి ఉంటే కనీసం ఒక ఫోన్ అయినా నువ్వు చేస్తున్నావా వాళ్ళ గురించి? ప్రార్థన చేస్తున్నావా అంటే మేము ప్రార్థన చేసేస్తున్నాం పాస్టర్ గారు. మంచిదే, ఏమి ఎంతసేపు చేసావమ్మా ఆవిడ గురించి ప్రార్థన అంటే, ప్రభా బిడ్డ ముట్టి స్వస్థపరచండి, వేసినామని అడుగుతున్నాం ఆమె. ఈవిడ ప్రార్థన గుంపులోనే ఉంటుంది. ఒక అరగంట సేపు ప్రార్థన చేసినటువంటి ఆవిడ కూడా ప్రార్థన గుంపులోనే ఉంటుంది. చేతులు ఎత్తమంటే ఇద్దరు ఎత్తేస్తారు. కానీ దేవుడు శంకర ప్రార్థన పరిసైన ప్రార్థన ఆలకించినట్టుగా ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? ఒక పావు గంట అరగంట చేసినటువంటి ప్రార్థనలే ఆయన ఆలకిస్తాడు. పావు గంట అరగంట చేయమన్నారు కదా, మందిరంలో కాదు, ఇక్కడ కానీ చేశారు. ఇంటి దగ్గర రహస్య ప్రార్థన, ఒంటరి ప్రార్థనలు చేయండి. అందుకని ఇక్కడ కూర్చొని ఒక గంట సేపు చేయమన్నారు పాస్టర్ గారు, గంట సేపు ప్రార్థన చేయకూడదు. దేని గురించి చేయమంటే దాని గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనమందరం కూడా ద్రాక్ష చెట్టు నీడలోనికి, అంజూరపు చెట్టు నీడలోనికి మనము వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలంట? ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలంట? లేదా దేవుని ఆ ద్రాక్ష చెట్టు నీడలోనికి, అంజూరపు చెట్టు నీడలోనికి వెళ్తున్నప్పుడు నీ ఒక్కదానివే నడుచుకొని వచ్చేది కాదు. ఏం చేయాలంట? నీ ఒకరినొక్కరు అందరూ దేవుని సన్నిధిలో కనబడాలి. ఎంతమంది ఇక్కడ కుటుంబంగా కలిసి దేవుని ఆరాధిస్తున్నారు? నలుగురు ఉన్నారు. అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలను, ఒక బిడ్డలతో, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఆరాధిస్తున్నారు. ఎంతమంది చేయొద్దండి ఇక్కడ ఒకసారి? మీ ఆయన గారు ఏదమ్మా, చిన్నపుష్పమ్మ గారు వేరే చోటకి వెళ్తారు. ఆయన ఒక చోట, ఈవిడ ఒక చోట. కుటుంబాలుగా ఆరాధిస్తున్నారు ఎంతమంది? ఒకటి చుక్కరాజు గారు, 2 నీలరావు గారు, 3 జాకబ్ రాహేల్ గారు, సామ్యుల్ బాబు, అబో గోపి, కుటుంబాలుగా ఆరాధిస్తున్నారు. సమర్పణ పిల్లలేరి. ఇంకోటి ఉన్నాడా? సాత్విక్ ఎక్కడున్నాడు? లేడు సాత్విక్ లేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబాలుగా
దేవునికి ఆరాధించాలి. సరే, కొంతమంది రెండో ఆరాధనకు వస్తారు. ఎలాగైనా సరే ప్రతి ఆదివారము కూడా నీ కుటుంబం దేవుని సన్నిధిలో కనబడాలి. ఎవరి నీడకి రావాలా? ద్రాక్ష తోట నీడకి, అంజూరపు చెట్టు నీడకి నీవు రావాలా. అప్పుడు నీకు సంతోషము, అప్పుడు నీకు సమృద్ధి, అప్పుడు నీకు ఆనందము, అప్పుడు నీ యొక్క చింతలు ఇవన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడే నీ జీవితంలో నీ పక్షంగా నిలవబడతాడు. కాబట్టి ఈ మూడు విషయాలని కూడా ఈ దేవుని చిగురు, మొదటి విషయంలో చిగురు అనేటువంటి నా సేవకుడు, రెండవదిగా ఇదిగో చెక్కబడినటువంటి రాయిగా యేసుక్రీస్తు ప్రభు వారు పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడిగా ఆయన వస్తున్నాడు. అలాగనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇదిగో ద్రాక్ష చెట్ల క్రింద, అంజూరపు చెట్ల క్రింద నువ్వు కూర్చుండుటకు, అనగా యేసయ్య రెక్కల నీడలోనికి మనందరినీ కూడా నడిపిస్తున్నాడు. నడవలేని వారిని కూడా మనం ఏం చేయాలంటే ఇప్పుడు నడిపించాలా. ఈరోజు విశ్వాసులు ఎలాగా తయారైపోయారంటే సెల్ఫిష్ గా తయారైపోయారు. నేను ఒక్కని వెళ్ళిపోతాను, మళ్ళీ ఆవిడ పట్టుకొచ్చానంటే, ఆవిడ పిలిచానంటే ఆవిడ ఆటో డబ్బులు నేను కట్టుకోవాలి, ఆవిడ వచ్చి నా పక్కన ఎక్కుతుంది. ఇలాంటి ఆలోచనలు అయిపోతా ఉన్నాయి చాలా మందికి కూడా. ఒంటిగా నువ్వు దేవుని స్తుతిస్తున్నావు తప్ప, ఇదిగో దేవుని సన్నిధికి ఒక ఆమె రావటం లేదు, లేక ఆ వీధిలో ఉన్నటువంటి వారందరూ, సందులో ఉన్నటువంటి వారందరూ దేవుని మందిరానికి వస్తున్నారా, రావట్లేదా? అమ్మ దేవుని మందిరానికి వస్తున్నావా, కలిసి వెళ్ళిపోదాం, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తావు, బయలుదేరు. ఇటువంటి సహవాసం చాలా మంది జీవితాల్లో తగ్గిపోయింది ఈ దినాల్లో. ఆవిడ తయారైపోవడం, శుభ్రంగా సింగారించేసుకోవడం, పరిగెత్తుకొని వచ్చేయడం అంతే. అంతేగాని పలానా ఆమె నా వీధిలో ఉన్నాము ఏమవుతుంది, నా పక్కన ఉన్న ఆవిడ ఏమవుతా ఉంది, ఆవిడ పరిస్థితి ఏంటి, 2 వారాల నుంచి కనబట్టలేదు. నిజమైనటువంటి దేవుని బిడ్డరా, ఇటువంటి ఆలోచనలు చాలా మందికి ఉండటం లేదు. ఓకే, అన్ని పాస్టర్ గారే చూసుకుంటారు, పాస్టర్ గారే గుర్తుపెట్టుకుంటారంటే, నాకు నీకున్న చిప్పే దేవుడు పెట్టాడు, నీకు ఎంత సరిపోద్దో నాకు అంతే పెట్టాడు. కానీ దీని నిండా బోళ్ళు ఉంటాయి. దాని మీద నేను మట్టు సాధారణంగా ఎవరిని మర్చిపోను, అందుకే కోఆర్డినేటర్లు పెట్టాను. మరి మొన్న ఎంతమంది చెప్పారు బాన్ తేజ చనిపోయినప్పుడు? ఎంతమంది? నేను విన్నాను. కే లక్ష్మి గారు అందరికీ ఫోన్ చేశారని, చిన్ని అందరికీ, సహోదరి అందరికీ ఫోన్ చేశారని, అమ్మా భారతి గారు ఫోన్ చేశారని విన్నాను, అరుణ గారు ఫోన్ చేశారని విన్నాను. ఇంకా కోఆర్డినేటర్లు ఒకరికొకరు, సంఘం అంటే వాళ్ళు ఎందుకు రావట్లేదు, కనీసం ఫోన్, ఇంకా బాగోకపోతే ఒకసారి వెళ్ళడం. ఇదంతా కూడా సువార్త అంటే ఎక్కడికో కొండలోకి వెళ్ళిపోయి గ్రామాల్లోకి మాచేరి సువార్త ఎత్తే బాగుంది అంటే ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పేది ఒక పత్రికలకు ఇచ్చేసి ఏసే రక్షణ నమ్ముకోండి, మీ పాపం పోవాలంటే ఏసు నమ్మాలంటే నమ్మించుకుంటారా? ఇక్కడ ఏసే మనం నేర్పిస్తున్నాడు. చిగురు అను నా అధికారి అన్నాడా, అధిపతి అన్నాడా, రాజు అన్నాడా? ఎవరట? చిగురు అనేటువంటి నా సేవకుడు. పరిచర్య ధర్మము చేయాలి. మీలో ఎవరు గొప్పవాడు దెబ్బలాడుకుంటారంటే ఇద్దరు, ఎవరమ్మా వాళ్ళ పేర్లు? జబదయ్ కుమార్లా దెబ్బలాడుకున్నా. ప్రభా మీ తర్వాత వెళ్ళిపోతావు కదా, మీ కుడి పక్కన ప్లేస్ ఎవరికైనా అడుగుతారు అని వాళ్ళిద్దరు కూడా దెబ్బలాడు తల్లి రికమెండేషన్ చేస్తూ ఉందంట. అప్పుడు ఏసయ్య అంటాడు, మీలో ఎవడు గొప్పవాడై ఉండబోతూ ఉన్నాడో వాడు పరిచారకుడై ఉండాలి. ఒక చిన్న సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నేనే ఒక పరిచర్య భారం అప్పచెప్పాలంటే వాళ్ళ తాలూకు అటెండెన్స్ నేను చూస్తాను, ప్రతి కార్యక్రమానికి వస్తున్నారో లేదో చూస్తాను, వాళ్ళు దేవుని ఎంత శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి దేవుని మందిరానికి వస్తున్నారో చూస్తాను. ఇవన్నీ పరిగణనలు తీసుకుని అప్పుడు నేను ఎవరినైనా నియమించాలంటే నియమిస్తాను. ఎక్కడికి రాక దేనికి రాక ఆదివారం వచ్చే గంట కూర్చొని వెళ్ళిపోతే నువ్వు పరిచర్య చేస్తావని నాకు నమ్మకం ఏంటి? నీవు నియమించిన దానికి నువ్వు ఎలిజిబుల్ అని నాకు నమ్మకం ఏంటి? ఒక చిన్న సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాకే అంత ఆలోచనలు ఉంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన వరాలు, ఆయన ఆధిక్యతలు నీకు ఇవ్వాలంటే ఆయన ఇంకెంత మన జీవితాలను ఆయన చూస్తాడు, ఇంకెంత మన పరిశీలన చేస్తాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డరా, నీకు అప్ప చెప్పినటువంటి దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా పని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడంట.
దేవుని పని అశ్రద్ధగా మనం చేయడానికి వీల్లేదు. దేవుని వాక్యాన్ని మనము అనుసరిస్తున్నటువంటి వారముగా దేవుని పని శ్రద్ధగా చేయాలి. ఇక వాక్యం చెప్తా ఉంది, ఒకరినొకరు ఏమండి, ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. దేవుని దగ్గరికి ఎలా రావాలట? ఒకరినొకరు పిలుచుకొని రావాలంట. ఒకరినొకరు పిలుచుకొని రావాలి. అంతగా నీకు నువ్వుగా వచ్చి కూర్చుంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అది మన జీవితాలకు అంత ఆశీర్వాదమో కాదు. అనేకమైనటువంటి ప్రాణార్పణలు చేసి ఈరోజు అది ఏదో ఈరోజు డే అండి, అది మార్టిన్ లూథర్ గారి రిఫార్మేషన్ డే. అక్టోబర్ చివరి ఆదివారాన్ని రిఫార్మేషన్ డే అని సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే మార్టిన్ లూథర్ గారు, ఈ మార్టిన్ లూథర్ గారు సంఘంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవలక్షణాలని ఆయన రూపుమాపారు. గొప్ప సంఘాన్ని అంటే సంఘ సంస్కర్త అంటే బయట ఆయన మన చర్చిల సంస్కర్త. అటువంటి మహానుభావులు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల సంఘాలను వారు స్థాపించి అనేక విధాలుగా దేవుని పరిచర్య వారు చేస్తారు. ఈరోజు మనం కూడా ఒకరినొకరు పిలుచుకొని ఎవరి యొద్దకు రావాలంట? ద్రాక్ష చెట్టు అందోలపు చెట్టు నీడలోనికి రావాలంట. కాబట్టి ఆ రీతిగా మనము ఉండడానికి నిజంగా ఒక ఆమె మన మధ్యలో భాగ్యలక్ష్మి గారు ఉంటారు. ఆ భాగ్యలక్ష్మి గారు కొంతకాలం కొన్ని పరిస్థితులను బట్టి, ఇంట్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి వారు మందిరానికి రాలేకపోయారు. మందిరానికి రాలేనన్ని రోజులు కూడా ఆమె చాలా వేదన పడ్డారు. ఆవిడ ఎప్పుడు గుడికి వెళ్తానా అని. కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే గతంలో వారి భర్త కూడా మరణించారు. కానీ ఆమెను పట్టుకొని ఏదో రకంగా దేవుని మందిరానికి రావాలా అని చెప్పి దూరమైన ఎక్కడ ఇల్లు ఇసుక తోట దగ్గర, అంత దూరమైనప్పటికీ కూడా మన మేరీ మహిమ మొత్తం మీద వెళ్ళి ఆమెను పట్టుకొని వదలక దేవుని మందిరంలో ఆమె కూర్చునే విధంగా చేసింది. ఏమిటంటే దేవుని బిడ్డరా, ఒక విశ్వాసి రాకపోతే, విశ్వాసమే కాదు విశ్వాసి కాలేని వారిని కూడా తీసుకొని రావాలా. ప్రభునందు విశ్వాసం లేని వారినైనా నీ ఇంట్లో వారిని నువ్వు ఖచ్చితంగా రావాలి. నువ్వు దేవుని మందిరంలో కనబడాలని ఆతృత తాపత్రయం బట్టి అనేక మంది నా మందిరము సమస్తమైనటువంటి అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడి, నువ్వు ఎవరిని తీసుకొచ్చినా పర్వాలేదు, పలానా కులం వాళ్ళకి మందిరము, పలానా జాతులకి మందిరము అని ఎక్కడ ప్రభు చెప్పలే. దేవుని మందిరము ఇదిగో అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు నీడ లాంటిది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఒకరినొకరు పిలుచుకొని దేవుని నీడలోనికి వద్దాం. నాశనమునకు పోయేటువంటి మార్గంలో పోతున్నటువంటి వారిని రక్షిద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ రీతిగా మనము ప్రయాసపడదాం. ప్రభు మెచ్చుకునేటువంటి రీతిగా మన జీవితాలు కొనసాగిద్దాం. అతి ధన్యత, కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినును గాక. ఆమేన్.